ఏప్రిల్ 19. నీ వరాల విషయంలో సంతృప్తిగా ఉండుము. క్రీస్తు శరీరానికి ప్రయోజనం చేకూరేలా ప్రతి పరిశుద్ధునికి వరాలు ఇవ్వబడినవని బైబిలు సెలవిస్తుంది. శరీరంలోని ఇతర అవయవాల వరాల కంటే నీ వరాలు తక్కువైనవని భావించే నీకు ఒక మాట. నీ స్థితిని బట్టి సంతృప్తిగా ఉండు. గొప్ప వరాలు ఒక పరిశుద్ధుని మనుషుల దృష్టిలో కాస్త పైకి లేవనెత్తవచ్చు, కానీ అవి అతన్ని గర్వించేలా కూడా శోధిస్తాయి. గొప్ప వరాలు ఉన్నవారిని చూసి ఈర్ష్యపడవు. దానికి బదులుగా వారి మీద జాలిపడి వారి కొరకు ప్రార్థించు. వారిలోని దేవుని కృపను తమ స్వంత శక్తిగా భావించే పొరపాటు నుండి తప్పించుకోవడం వారికి చాలా కష్టం. వారికంటే నీకే ఒక నిజమైన ప్రయోజనం ఉంది, ఎందుకంటే నీకు వారి వరాల సహాయం అందుతుంది, కానీ వారికి ఉన్న గర్వపు శోధన నీకు ఉండదు. ఇక సామాన్యమైన వరాల కంటే శ్రేష్టమైన లేదా అధికమైన వరాలను దేవుడు ఎవరికైతే అనుగ్రహించాడో వారికి కొన్ని హెచ్చరిక మాటలు. శ్రేష్టమైన వరాలు ఉన్న చోటే గర్వం పెరగాలని చూస్తుంది. కాబట్టి గర్వం విషయంలో జాగ్రత్తగా ఉండు. నిన్ను గర్వం నుండి కాపాడగలిగేది కేవలం నీ దీనత్వమే. నీవు పోరాడుతున్నది ఎవరితోనో గుర్తుంచుకో. అవి ఆత్మీయ దుష్ట శక్తులు. నిన్ను దారుణంగా పడద్రోయడానికి, నిన్ను బాగా పైకి లేవనెత్తడమే వాటి కుట్ర. నీ ఆత్మీయ విజయాలన్నీ నీ సొంత ప్రయత్నాల ఫలితమేనని, ఆ ఘనత నీకే దక్కాలని అవి నిన్ను నమ్మిస్తాయి. ఇది నిజం కాదని నీకు ఖచ్చితంగా తెలుసు. ఒకవేళ నీవు మర్చిపోయి ఉంటే, పరిశుద్ధాత్ముడు దేవుని భాండాగారం నుండి వరాలతో నీ వద్దకు రాకముందు నీ స్థితి ఎలా ఉండేదో ఒకసారి గుర్తు చేసుకో. మరొకరు ఇచ్చిన దానాన్ని చూసి నీవు ఎలా గర్వించగలవు? నీ వరాలతో ఇతరులను ఆకట్టుకోగలవేమో, కానీ దేవునిని ఆకట్టుకోలేవు. అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయో ఆయనకు బాగా తెలుసు. ఎక్కడ గర్వం వర్ధిల్లుతుందో అక్కడ క్రీస్తు శరీరం శ్రమపడుతుంది. దేవుడు నీకు ఈ వరాలను కేవలం నీ సొంత సుఖం లేదా క్షేమాభివృద్ధి కోసం మాత్రమే ఇచ్చి ఉంటే గర్వం అనే పాపం ఇంత ఘోరంగా ఉండేది కాదేమో. కానీ నీవు నిన్ను హెచ్చించుకోవడానికి నీ వరాలను వాడినప్పుడు నీవు క్రీస్తు శరీరాన్ని చీల్చివేస్తున్నావు. మొత్తం శరీరం యొక్క ఆరోగ్యానికి నీ వరాలు అవసరమే, కానీ అవి సరైన రీతిలో నిర్వహించబడాలి. క్రీస్తు మాత్రమే గొప్ప వైద్యుడని గుర్తించేలా నీవు జాగ్రత్త పడాలి. నీవు ఆయన పనిముట్లను వాడుతూ ఆయన ఆజ్ఞలను పాటించే ఒక సహాయకుడివి మాత్రమే.